రైట్ డీటెయిల్స్ చూస్తే రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చాక కమిషన్ ముందుకు వెళ్తున్న రెండో రాజకీయ నేత హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారమే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. అయితే ఈటెల రాజేందర్ వెల్లడించిన అంశాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చాయి. కాళేశ్వరం డిజైన్లపై ఆర్థిక మంత్రి చేసేది ఏమీ ఉండదని, పూర్తి బాధ్యత ఇరిగేషన్ శాఖదే అని ఈటెల చెప్పారు. ఇరిగేషన్ శాఖలోని అకౌంట్స్ విభాగానిదే బాధ్యతగా తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. ఈటెల వ్యాఖ్యలపై హరీష్ రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భిన్నంగా స్పందించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా బాధ్యత ఉందని హరీష్ రావు అంటే అసలు కాళేశ్వరంపై కేబినెట్లోనే చర్చ జరగలేదని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారన్నారు తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చాక కమిషన్ ముందుకు వెళ్తున్న రెండో రాజకీయ నేత హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారమే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. అయితే ఈటెల రాజేందర్ వెల్లడించిన అంశాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చాయి. కాళేశ్వరం డిజైన్లపై ఆర్థిక మంత్రి చేసేది ఏమీ ఉండదని, పూర్తి బాధ్యత ఇరిగేషన్ శాఖదే అని ఈటెల చెప్పారు. ఇరిగేషన్ శాఖలోని అకౌంట్స్ విభాగానిదే బాధ్యతగా తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. ఈటెల వ్యాఖ్యలపై హరీష్ రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భిన్నంగా స్పందించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా బాధ్యత ఉందని హరీష్ రావు అంటే అసలు కాళేశ్వరంపై కేబినెట్ లోనే చర్చ జరగలేదని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారన్నారు తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చాక కమిషన్ ముందుకు వెళ్తున్న రెండో రాజకీయ నేత హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారమే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. అయితే ఈటెల రాజేందర్ వెల్లడించిన అంశాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చాయి. కాళేశ్వరం డిజైన్లపై ఆర్థిక మంత్రి చేసేది ఏమీ ఉండదని, పూర్తి బాధ్యత ఇరిగేషన్ శాఖదే అని ఈటెల చెప్పారు. ఇరిగేషన్ శాఖలోని అకౌంట్స్ విభాగానిదే బాధ్యతగా తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. ఈటెల వ్యాఖ్యలపై హరీష్ రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భిన్నంగా స్పందించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా బాధ్యత ఉందని హరీష్ రావు అంటే అసలు కాళేశ్వరంపై కేబినెట్లోనే చర్చ జరగలేదని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారన్నారు తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చాక కమిషన్ ముందుకు వెళ్తున్న రెండో రాజకీయ నేత హరీష్ రావు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టు పై శనివారమే తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇప్పటికే ఆయన కాళేశ్వరంకు సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపుగా గంట పాటు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాళేశ్వరానికి సంబంధించి వ్యయం పెరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎందుకు వ్యయం పెంచాము అన్న అంశాలకు సంబంధించి కూడా హరీష్ రావు వివరణ ఇచ్చారు. రేపు ఇక ఈ వివరాలన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచబోతున్నారు. మొదట ఆయన రేపు కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించబోతున్నారు. ఇక పూర్తిగా క్యాబినెట్
అనుమతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము. ఇక ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్న అంశాలకు కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ప్రధాన అంశం ఇక 3 బ్యారేజీలకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యయానికి బాగా పెరిగింది, ఇక 1,00,000 కోట్లకు పైగా అయింది అన్న ఆరోపణలు విపక్షాలు అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆరోపణలు చేస్తుంది. ఇక వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా రేపు కమిషన్ ముందు హాజరై హరీష్ రావు వివరణ ఇవ్వబోతున్నారు. ఇక నిన్న ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఇక కాళేశ్వరం వ్యయం పెరగడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. గతంలో తెలంగాణలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎంత వ్యయం పెరిగింది, మొదట అంచనాలు ఎంత ఉన్నాయి, పూర్తయ్యేసరికి ఎంత అయింది అన్న వివరాలంటే ఇంకా మీడియా ముందు ఉంచారు. ఇంకా వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం కాళేశ్వరం పెరిగినటువంటి వ్యయం చాలా తక్కువ అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. రేపు ఆయన ఈ విషయాల్ని కమిషన్ ముందు ఉంచబోతున్నారు. ఇక ఈటెల శనివారం రోజు నిన్న ఆయన కమిషన్ ముందు హాజరైన సమయంలో ఈటెల రాజేందర్ని కమిషన్ చాలా ప్రశ్నలు సంధించింది. ఆయన ఆర్థిక మంత్రిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, ఇక క్యాబినెట్ అప్రూవల్ కాళేశ్వరానికి ఎవరు అనుమతులు ఇచ్చారు అన్న వాటికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరానికి సంబంధించి వ్యయం ఎంతైంది మాత్రమే తన దగ్గరికి వస్తుంది, అంతేకాని ఆ చెల్లింపులన్నీ కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే ఉన్నాయి, వాటి వ్యవహారాలన్నీ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అకౌంట్ సెక్షనే చూసుకుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కాళేశ్వరానికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఆ చెల్లింపులన్నీ కూడా కార్పొరేషన్ చేసింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇక హరీష్ రావు కూడా ఇక కాళేశ్వరం కంటే ముందు తెలంగాణలో ఎంత భూమి సాగైంది, కాళేశ్వరం నిర్మాణం తర్వాత ఎంత భూమి సాగులోకి వచ్చింది, ఈ అన్ని అంశాలను కూడా కమిషన్కి వివరించబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రేపు ఆ వివరాలతో ఆయన కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇక ఈ నెల 11వ తేదీన కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. మనం చూసుకోవచ్చు, కాళేశ్వరం డిజైన్లపై ఆర్థిక మంత్రి చేసేదేమి ఉండదని, పూర్తి బాధ్యత ఇరిగేషన్ శాఖదని ఈటెల చెప్పారు. మరి దీనికి సంబంధించి మనం దీన్ని ఎలా చూడాలి, అలాగే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో హరీష్ రావుని ఏ విధంగా విచారించే అవకాశం ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఏమైనా సమాచారం ఉందా? ఇక ఈటెలను అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అంశానికి సంబంధించి అది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వ్యవహారం, తన పరిధిలో రాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు రేపు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంట్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలని, అసలు డిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాలకు సంబంధించి రేపు వివరణ ఇవ్వబోతున్నారు. గతంలో తుమ్మిడిహట్టి వద్ద అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడ పనులు మొదలుపెట్టింది, కానీ 8 ఏళ్ళు అయినప్పటికీ అక్కడ పనులు కాలేదు. మహారాష్ట్రతో ఉన్నటువంటి పేచీ కారణంగా అక్కడ దాదాపు 150 అడుగులకు పైగా ఎత్తులో మహారాష్ట్ర అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోలేదు, అనుమతులు రాలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక తన బర్త్డే రోజే మహారాష్ట్ర సీఎంతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు, తానే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశాను, బంద్కు పిలుపునిచ్చాను, ఇప్పుడు తానే సీఎంగా ఉన్నాను, అనుమతులు ఇస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది, హరీష్ రావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి నివేదిక మేరకే తాము ప్రాజెక్ట్ని రీడిజైన్ చేశామని చెప్పేసి హరీష్ రావు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టంగా చెప్పారు. రేపు కమిషన్ ముందు కూడా అదే వాదన హరీష్ రావు వినిపించే అవకాశం ఉంది. ప్రాజెక్టు రీడిజైన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వ్యయం పెరగడానికి కావచ్చు, ఇక కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎన్ని వేల ఎకరాల సాగులోకి వచ్చింది, ఎంత స్థిరీకరించింది, గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, వీటన్నిటికి సంబంధించి కూడా వివరణ ఇవ్వబోతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రాణహిత చేవెళ్ళ డిజైన్కి సంబంధించి ఏ మేరకు ఉండేది, ఇక కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పన చేసిన తర్వాత బ్యారేజీలు కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్ల సంఖ్యను కూడా పెంచాం, మల్లన్న సాగర్ కావచ్చు, అదేవిధంగా కొండపోచమ్మ రంగనాయ సాగర్లను తీసుకొచ్చాం,
దాదాపు 50 టీఎంసీలకు వరకు కూడా మల్లన సాగర్ ఉండనుంది. వీటన్నిటిని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి తన వివరణ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ఈటెల రాజేందర్ ఒక కామెంట్ చేశారు. కమిషన్ ముందు ఆయన చెప్పినటువంటి వాంగ్మూలాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక క్యాబినెట్ అప్రూవల్ తర్వాతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఇక అప్పట్లో సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకే తాము క్యాబినెట్ అప్రూవల్ చేసి క్యాబినెట్ నిర్మాణం కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పారు. కానీ దాన్ని కౌంటర్ ఇస్తూ అప్పట్లో సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం ముందు ఎప్పుడు రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. తాను సుమోటోగా కమిషన్కి ఆ వివరాలు అందిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి రేపు హరీష్ రావు ఏం చెప్తారు అనేది చూడాలి. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతే కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్తారా? తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించినట్టుగా ఎగ్జిక్యూటివ్ అనుమతులే తీసుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా బాధ్యత ఉందని హరీష్ రావు అంటే అసలు కాళేశ్వరంపై కేబినెట్ లోనే చర్చ జరగలేదని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అంటే ఈ ఇరువురి పరస్పర నేపథ్యంలో విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? ఇక ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. కమిషన్ ముందు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్తున్నారు. ఇక బహిరంగ విచారణ జరుగుతుంది. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఈటెల రాజేందర్ కూడా బహిరంగ విచారణ చేపట్టింది. రేపు హరీష్ రావును కూడా ఆ వివరాలు అడిగే అవకాశం ఉంది. రీడిజైన్స్కి కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కావచ్చు, ప్రాజెక్టులో ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టులు, ప్రస్తుతం అవన్నీ కూడా ఒక నివేదికను పీసీ ఘోష్ కమిషన్ రెడీ చేసింది. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వాటన్నిటినీ బేరేజ్ వేసుకొని కొన్ని క్వశ్చన్స్ సిద్ధం చేసుకుని హరీష్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది. రేపు మరి హరీష్ రావు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు అనేది మనం చూడాలి. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చాక కమిషన్ ముందుకు వెళ్తున్న రెండో రాజకీయ నేత హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారమే తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. అయితే ఇక ఈటెల రాజేందర్ వెల్లడించిన అంశాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చాయి. కాళేశ్వరం డిజైన్లపై ఆర్థిక మంత్రి చేసేది ఏమీ ఉండదని, పూర్తి బాధ్యత ఇరిగేషన్ శాఖదే అని ఈటెల చెప్పారు. ఇక ఇరిగేషన్ శాఖలోని అకౌంట్స్ విభాగానిదే బాధ్యతగా తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. ఈటెల వ్యాఖ్యలపై హరీష్ రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భిన్నంగా స్పందించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా బాధ్యత ఉందని హరీష్ రావు అంటే అసలు కాళేశ్వరంపై కేబినెట్ లోనే చర్చ జరగలేదని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారన్నారు తుమ్మల.